హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. దసరా సెలవులు బాగా రిలాక్స్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చేసారా? యాజ్ యూజువల్ రొటీన్ మొదలైపోయి ఉంటుంది కదా అందరికీ. స్కూల్కి పంపించడం, పిల్లల్ని కాలేజ్కి పంపించడం, మళ్ళీ వర్క్కి వెళ్ళటము, ఇంట్లో పనులు చూసుకోవటము. నేను కూడా చాలా రిలాక్స్డ్గా ఒక 2 రోజులు విజయవాడలో స్పెండ్ చేసి వచ్చాను. ఒక చిన్న అప్డేట్ అండి, 16 శుక్రవారాలు కామాక్షి విలక పూజ చేస్తున్నాను కదా, 10 వీక్స్ కంప్లీట్ అయ్యాయి. దసరా టైంలో ఈ పూజ చేసుకోవటం అనేది కూడా నాకు చాలా బాగా అనిపించింది. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత కాఫీ తాగుతున్నాను. సిద్ధుకు కూడా హాలిడేస్ అన్నమాట. హాలిడేస్లో ముగ్గురం కలిసి ఇలా కాఫీ పట్టుకొని కూర్చుంటే ఒక పక్కన తను వర్క్ చేసుకుంటూ ఉంటారు, మేమిద్దరం కలిసి ఏదో ఒకటి ముచ్చట్లు చెప్తూ ఉంటాం. అలా అరగంట గంట వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట టైం అంతా కూడా. ముచ్చట్లు ఒక్కటే కాదు కదా, ఇంట్లో పని కూడా చేసుకోవాలి కాబట్టి వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టేసి నేనేమో కిచెన్లోకి వచ్చి ఉప్మా చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి క్విక్ ఫిక్స్ అనమాట, ఇట్లా గబగబా చేసేసి సింపుల్గా పెట్టేసేయాలి. అండ్ ప్రతిరోజు దోశ ఇడ్లీ అయినా సరే బోర్ కొడుతుంది. ఉప్మా ఏం పెద్ద సూపర్ బ్రేక్ఫాస్ట్ కాదు, కానీ మా ఇంట్లో అయితే అప్పుడప్పుడు స్పెషలే. ఎందుకంటే రోజు ఇడ్లీలు దోశలు చేసినా సరే ఒక్కొక్కసారి ఇట్లాగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. మా ఇంట్లో మాత్రం ఎక్కువగా అటుకులు ఉప్మా, సేమియా ఉప్మా ఇష్టపడతారు. ఈ వైట్ ఉప్మా ఏంటంటే మా మమ్మీ చేస్తే ఇష్టం అనమాట సిద్ధుకి. ఎంతైనా అమ్మమ్మలు చేసేది ఆబ్వియస్లీ గ్రాండ్ చిల్డ్రన్కి డెఫినెట్గా ఇష్టం ఉంటుంది. 2 months నుంచి వ్లాగ్స్ సరిగ్గా పోస్ట్ చేయటం లేదు కదా, దానికి రీజన్ కూడా మీకు తెలుసు. నేను ప్రస్తుతం ఇల్లు కట్టిస్తున్నాను కాబట్టి ఆ వర్క్లో బిజీగా ఉన్నాను మీలో చాలామంది అనుకుంటారు. దాంతోపాటు నాకు ఇంకొక పెద్ద బర్డెన్ తల మీద పడింది. ఏంటంటే కార్పొరేట్ సెక్టర్ని నమ్ముకొని వాళ్ళు బాగా కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పి మేము వాళ్ళతో ఇల్లు కట్టించుకుందామని అంతా డీల్ సెట్ చేసుకుంటే వాళ్ళు మాకు ఒక టైం లైన్ ఇచ్చారు. ఇంతలో ఈ ఆర్కిటెక్ట్ తోటి వర్క్ కంప్లీట్ చేసుకోండి, ఆ తర్వాత మేము బిల్డర్ని చూసుకొని అంతా మీకు సెట్ చేస్తామని అన్నారు. దీనికన్నా ముందు ఇనీషియల్గా ఒక కన్సల్టేషన్ ఉంటుంది కదండి, మార్కెటింగ్ వాళ్ళు వచ్చి మనతోటి ఒక కొటేషన్ గురించి మాట్లాడతారనమాట. మీకు ఇల్లు కట్టడానికి ఇంత అవుతుంది, మేము ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము అని. సో ఆ కొటేషన్ అయితే మాకు ఓకే అనిపించింది. అండ్ అప్పుడే నేను అన్నాను, పెద్ద పెద్ద సర్ప్రైజ్ అమౌంట్స్ అయితే మాకు తర్వాత రావు కదా, దీని మీద కొంచెం ఒక 1-2 లక్షలు వస్తే ఓకే, కానీ పెద్ద పెద్ద అమౌంట్స్ వస్తే మాత్రము నేనైతే డ్రాప్ అయిపోతానని ముందే చెప్పాను వాళ్ళకి. బట్ పేపర్లో రిటర్న్గా ఏది కూడా రాపించుకోలేదని. ఈలోపు ఏమైందంటే ఆర్కిటెక్ట్ తోటి ఆ ప్లాన్ అంతా వేయించుకొని ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఆ ఫేజ్లోనే నేను వాళ్ళతోటి ఒక పక్కన వాళ్ళని పుష్ చేస్తూ ఉన్నా, ఆస్పిషియస్ డేట్స్ అయిపోతానే త్వరగా పని చేయాలి అని. సో దేవర్ ఓకే విత్ దట్. ఈ లోపల ప్లాన్ కూడా అయిపోయింది, కొటేషన్ కూడా కొత్తది వచ్చేసింది అనమాట. మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇంత స్ట్రెస్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్ వచ్చి చక్కగా కొంతసేపు ఊరటగా మాట్లాడుతుంటే బాగుంటుంది కదా ఫోన్లో. అండ్ ఇంటి దగ్గర నాకు మంచి ఫ్రెండ్ సపోర్ట్ అయితే ఉందండి. వాళ్ళు కాల్స్ చేసి మాట్లాడుతున్నారు, ఇలా ఇంటికి వస్తున్నారు, ఎంత సపోర్టివ్గా ఉందో. నేను సునంద కలిసి లెమన్ గ్రాస్ టీ తాగుతున్నాం అనమాట. ఈ లెమన్ గ్రాస్ వచ్చేసరికి జెప్టోలో తెప్పించాను. ఫస్ట్ పచ్చి ఆకుల్ని కట్ చేసి నార్మల్గా మన బ్లాక్ టీలో అంటే మిల్క్ టీ ఉంటుంది కదా దాంట్లో, అండ్ ఇట్లా కషాయం లాగా 2 విధాలుగా చేసుకొని తాగుతూ ఉన్నా. బట్ ఇవాళ నేను సునంద ఏంటంటే జస్ట్ వాటర్లో బాయిల్ చేసి తాగుతున్నాను. తనకి కషాయాలు బాగా ఇష్టం అనమాట, మంచి హెల్త్ కాన్షియస్ కూడా ఉంటుంది తను. ఇది ఎలా స్టోర్ చేయాలో తెలియక నేను ఏం చేశానంటే పచ్చాకులు ఒక 2-3 రోజులు వాడిన తర్వాత ఇవి వేరే ఎండిపోతున్నాయి. సో కట్ చేసేసి ప్లేట్లో ఆరబెట్టేశాను, బయట అయితే పెట్టలేదండి. అవి చక్కగా ఇట్లా కలర్ మారిపోయి డ్రై అయిన తర్వాత ఒక జార్లో పెట్టేసి స్టోర్ చేసా. కషాయం లాగా లేకపోతే టీలో వేసుకుంటే బాగానే ఉంటుంది. బట్ ఫ్రెష్ గ్రాస్ ఎట్లయితే మంచి అరోమా వస్తుందో అట్లా ఎండిన ఆకులు అయితే స్మెల్ రావు. కానీ ఎండినవి మనం ఏదో ఒకటి టీ ప్రిపేర్ చేసుకోవటము, అట్లా బాయిల్ చేయటం చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో అరోమా అనేది చక్కగా వస్తూ ఉంటుంది. సునంద నేను కాసేపు అట్లా మాట్లాడుకుంటూ టీ కూడా తాగేసామండి. తర్వాత ఈవినింగ్ ఏమో మేము ముగ్గురం కలిసి మూవీకి వెళ్ళిపోయాం. ఆయనకు కూడా బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, అంటే తనకే వర్క్ ప్రెషర్ అనమాట. పొద్దున్న 8:30-9కి లాగిన్ అయితే రాత్రి 10:30 వరకు చిన్న చిన్న బ్రేక్స్ కూడా తీసుకోవడానికి లేకుండా వర్క్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. ఇంకా మళ్ళీ బ్యాక్ టు స్టోరీ వెళ్దాము. వాళ్ళు కొత్త కొటేషన్ ఒకటి ఇచ్చారనమాట. ఫస్ట్ ఇచ్చిన కొటేషన్కి ఇప్పుడు రివైజ్ చేసిన దానికి ఓన్లీ కన్స్ట్రక్షనే, వేరే పెయింటింగ్ కానీ లేకపోతే మన ట్యాప్స్, ఫ్లోరింగ్ ఇలాంటివి ఏవి కాకుండా ఓన్లీ కన్స్ట్రక్షన్ మెటీరియల్కే నాకు 6 lakhs వేరియేషన్ వచ్చిందనమాట. వాళ్ళ హిడెన్ ఛార్జెస్ చూస్తే నాకైతే పిచ్చెక్కిపోయి కోపం వచ్చేసేసి అసలు వెంటనే అది వినగానే
అప్పటికి మధ్యలో నేను 2 టైమ్స్ కొటేషన్ రివైజ్ చేపిచ్చాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడానికని చెప్పి వాళ్ళు అనుకునే అమౌంట్ వచ్చే వరకు నా మీద వేస్తూనే ఉన్నారు అమౌంట్స్. సో నేను ఒక పాయింట్లో చెప్పాను, నేను డ్రాప్ అయిపోతున్నాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ విత్ యూ, లైట్ తీసుకోండి, నా అమౌంట్ నాకు రిటర్న్ ఇచ్చేసేయండి అని చెప్పాను అన్న. వాళ్ళు చేసినంత వరకు చేసి మిగతా అమౌంట్ తీసుకోవటంలో నాకైతే తప్పు లేదు అని అనిపించింది. సో దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ ఫైటింగ్ జరుగుతూ ఉంది ప్రస్తుతము. కానీ ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ జరుగుతుంది కదా, ఇది వచ్చేసరికి కొత్త బిల్డర్ అండి. నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తన రిఫరెన్స్ అనమాట. నాకు ఒక అన్నయ్యని పరిచయం చేశారు. వాళ్ళు i5 బిల్డర్స్ అనమాట. ఇక్కడ చెన్నైలోనే అయ్యప్పన్ తంగల్లో వాళ్ళ ఆఫీస్ ఉంది. ఇప్పుడు కొత్త ఆఫీస్కి కూడా మూవ్ అవుతున్నారు. ఇంకా అన్నయ్య అయితే దగ్గరుండి అన్నీ చక్కగా చేపిస్తున్నారనమాట. మొత్తం నా ప్రాబ్లం అంతా చెప్పాను, ఇలా జరిగింది వీళ్ళతో వెళ్తే, సో కొంచెం ఇదంతా ఎంత అవుతుంది ఏంటి, నాకు ఒక అమౌంట్ చెప్పేసేస్తే మేము ప్రొసీడ్ అవ్వాలో లేదో అని చెప్పి మేము డిసైడ్ అవుతాము అని అంటే ఆయన ఓపెన్గా క్లియర్గా చెప్పారనమాట. ఇప్పుడు ఆ బిల్డర్ వచ్చేసరికి ఎవరంటే మా హస్బెండ్ పక్కన ఉన్నారు కదా వైట్ షర్ట్, ఆ అన్నయ్య అనమాట, హరిబాబు గారు. i5 బిల్డర్స్ చాలా బాగా దగ్గరుండి చాలా అట్మోస్ట్ కేర్ తోటి చేస్తున్నారు. ఎంత చెప్పినా తక్కువే, దేవుడు పంపించినట్టే అనమాట ప్రస్తుతం మేమున్న సిచ్యువేషన్లో. అండ్ లక్కీగా ఆయన తెలుగు ఆయనండి, సో నాకు కమ్యూనికేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు చిత్తూరు వాళ్ళు అనమాట. అండ్ ఇక్కడ వినాయకుడు పూజ చేస్తున్నారండి మేస్త్రి గారు. ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసే ముందు చేస్తారు కదా, సో అది జరుగుతుంది. భూమి పూజ ఆల్రెడీ అయిపోయింది కదా, మీకు ముందు వీడియో చూపించాను. కానీ ఏదన్నా ఒక పని చేయాలి అని అంటే డెఫినెట్గా నేను ఫస్ట్ నుంచి చూస్తుంది ఏంటంటే ఏ ఒకటి హర్డిల్స్ అనేది నేను ఫేస్ చేస్తూ ఉంటాను. అవి కొన్ని రోజులు కంటిన్యూ అవుతాయి, కానీ తర్వాత మాత్రము బాగానే ఉంటుందన్నమాట. సో ఆ బాగుంటాం కూడా ఏంటంటే అప్పుడప్పుడు మన లైఫ్ అన్న తర్వాత వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, కానీ మనం ఎలా తీసుకుంటున్నాం అనేది డెఫినెట్లీ మ్యాటర్స్ అండి. అందులో ఇప్పుడు హౌస్ అనేసరికి మనకి ఒక డ్రీమ్ ఉంటుందన్నమాట. అందరికీ ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ఉండాలి, బాగా జరగాలి పనులు, మనం ఎక్కడా కూడా లాస్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటాం కదా. ఆ డ్రీమ్ తోటి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మధ్యలో ఇలా మన నుండి ఎంత అంటే అంత పిండేసి లాగేసుకుందాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం అయితే మేము అలాంటి వాళ్ళ చేతుల్లోంచి బయటపడిపోయి హరిబాబు అన్నయ్య గారు బాగా చేస్తున్నారు, బాగా చూస్తారు, అంతా ఆయన కేర్ తీసుకుంటున్నారు కదా. సో నాకు అమ్మవారి పంపించారన్నట్టు నేనైతే భావిస్తున్నాను. ఆవిడ నేను నమ్ముకుంటాను కాబట్టి నాకైతే ఇప్పుడు వర్క్ సాఫీగా జరిగిపోతుంది, ఇట్లాగే జరుగుతుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నా కోసం ప్రే చేయండి ప్లీజ్. ఇవాళ నేను మా ఫ్రెండ్ మార్నింగ్ డిప్రెషన్, వెయిట్ గెయిన్, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. సో నాకు అనిపించింది 2 months నుంచి నాకు తెలియకుండా నేనే చాలా డిప్రెస్ అయిపోయాను, అలా స్లగ్గిష్గా కూర్చునే ఉన్నాను అని చెప్పి చాలా అనుకున్నానండి. ఎందుకంటే నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను, అసలు నా కళ్ళ కింద నల్లగా అయిపోయింది, ఫేస్ అంతా ఒకలాగా ఉబ్బిపోయినట్టు అయిపోయింది. ఐ డోంట్ నో అసలు ఆ చేంజ్ ఎందుకు వచ్చింది అనేది. అసలు యాక్టివ్గానే లేను సరిగ్గా, ఏదో వండుతాను కూర్చుంటాను ఆ ప్లాన్ ముందు. నేను ఇనీషియల్గా హ్యాపీగా స్టార్ట్ చేసింది కాస్త కూడా డిప్రెషన్లోకి మారిపోయిందనమాట. అది కూడా ఎందుకంటే వీళ్ళు కొటేషన్ రివైజ్ చేయటము, నాకు ఇంత చార్జ్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ పాటికి మీకు చాలామందికి అర్థం అయిపోయి ఉంటుంది నేను ఎవరి ద్వారా వెళ్ళాను అనేది. బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ నౌ. ఎందుకంటే ఇప్పుడు రివీల్ చేసిన దగ్గర నుంచి ఎలా ఉంటుందంటే కంపెనీ ఎఫెక్ట్ అయ్యే కన్నా కూడా లోపల ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే అందరూ కూడా ఒక జాబ్ చేయాలి. మన ఫర్మ్స్ గురించి మనందరం కూడా చాలా తక్కువ ఆలోచిస్తాం. ఎందుకంటే ఇండివిజువల్గా చూసుకుంటే ఏంటంటే మనకి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవ్రీ మంత్ అనేది కావాలన్నమాట. సో అట్లాగా ఇంకా ఒక కంపెనీకి వెళ్తాం, అది బాగుంటుందా లేదా అనేది పక్కన పెట్టేసేస్తే అసలు మనకి మంచిగా వర్క్ చేద్దాము, ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకుందాం అనే దాంతో స్టార్ట్ చేస్తాం. నెమ్మదిగా కంపెనీ గురించి తెలుస్తుంది. కొంచెం జెన్యున్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చేసి మంచి ఫర్మ్లో మూవ్ అయిపోదాం అని అనుకుంటారు. కొంతమంది ఏమో మనకి ఇంతకన్నా ఆప్షన్ లేదని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక పాయింట్లో ఏంటంటే ఆ కంపెనీ అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఒక పాయింట్లో క్లోజ్ అవ్వచ్చు, లేకపోతే అదే ఫ్లరిష్ అవుతుంది వాళ్ళు కనుక చేంజ్ అయితే. వీ డోంట్ నో అసలు ఎట్లా ఉంటుంది అనేది. కానీ ఆ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవ్వకూడదని చెప్పి ప్రస్తుతం నేను దాని గురించి వీడియో చేయాలి అని అనుకోవట్లా.
ఎందుకంటే అండి, ఇప్పుడు నేను పక్కన ఫ్రెండ్స్‌తో చెప్పిన దారి వేరు, యూట్యూబ్‌లో పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో నేమ్స్ రివీల్ చేసే దారి వేరనమాట. ఇట్లా యూట్యూబ్‌లో పెట్టగానే ఏంటంటే, అది వైడ్‌గా స్ప్రెడ్ అవుతది. జాగ్రత్తగా ఉంటారు చాలామంది, మీరు పేరు చెప్పండి అని అంటారు కానీ, ఇప్పుడేంటంటే ఆల్మోస్ట్ ఈ కార్పొరేట్ సెక్టర్స్ అన్నీ కూడా మనీ వెండింగ్ మెషిన్స్ లాగే అయిపోతున్నాయి కానీ, ఎవరు కూడా కస్టమర్ గురించి వర్క్ చేద్దాము అని మాత్రం ఎవరికీ లేదు. అందరూ అలాగే ఉన్నారనమాట. అసలు ఈ కార్పొరేట్ సెక్టర్స్ని నమ్ముకునే కన్నా కూడా మన లోకల్లో మనకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళిపోవటం అనేది చాలా బెటర్ అని చెప్పి నేనైతే రియలైజ్ అయ్యానండి. సిద్ధుకి హాలిడేస్ ఉన్నాయి, సో ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాము. ఈవినింగ్ 5 o'clock అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. వెళ్ళేసరికి మిడ్-నైట్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు గూడూరు దగ్గరకు వచ్చేసాము. మీరంతా నవరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము కూడా చాలా బాగా చేసుకున్నాము. ఈ మధ్యలో చాలా టెన్షన్స్ తోటి, కొన్ని ఇంపార్టెంట్ పనులతోటి అట్లా జరుగుతూ ఉందన్నమాట. అండ్ వీడియోస్ చాలామంది పోస్ట్ చేయమని చెప్పి కమెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగా అండి, నాకైతే లైక్ ఐఎమ్ లిటరలీ స్టక్ ఇన్ బిట్వీన్ గెట్టింగ్ వర్క్స్ డన్ అండ్ కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి. ఇవన్నీ కూడా కొంచెం సార్ట్అవుట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. అప్పుడైతే వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. వర్క్ స్టార్ట్ అవడం అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అది స్టార్ట్ అయింది అని అంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ దానికి తోడేంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు అండ్ పనులు జరగటం, వస్తారా రారా వర్కర్స్ అనేది మళ్ళీ టెన్షన్ అనమాట. ఇప్పుడైతే వీకెండ్ కదా, అందుకని చెప్పి మేము విజయవాడ వెళ్తున్నాము. సిద్ధు ఒక 2 days అట్లా అమ్మమ్మతోటి స్పెండ్ చేసి వస్తాడు. ఎందుకో సడన్గా వెళ్ళాలి అనిపించింది విజయవాడ. ఎందుకంటే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట కొన్ని రోజుల నుండి. కొంచెం వెళ్ళొస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అనుకోకుండా ఫ్రైడే ఈవినింగ్ అట్లాగా స్టార్ట్ అయిపోయాము. మేము కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. 5 దాటిపోయింది. ఇంకా వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో అని అనుకుంటా ఉన్నాం. అసలు ఫుడ్ కూడా సరిగ్గా ఆన్ టైంలో తీసుకుంటామా లేదా, అసలు మనకు దొరుకుతుందా లేదా అని అనుకున్నాం. కానీ కొంచెం ఎర్లీగానే ఇక్కడ గూడూరు దగ్గర పద్మావతి విలాస్ ఉంటుంది. సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇది గూడూరు దగ్గరలోనే అనుకుంటున్నాను. ఎందుకంటే పద్మావతి విలాస్ అని పెట్టేగానే అది చూపిస్తుంది కదా మ్యాప్. సో ఇక్కడ ఫుడ్ అయితే బాగానే ఉంటుందన్నమాట. రీసెంట్గా మేము ఇక్కడే ఎక్కువగా స్టాప్ ఓవర్ తీసుకుంటున్నాం, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అట్లాగా. ఇక్కడ కానీ మెక్డానల్డ్స్లో కానీ ఎక్కడో చోట తీసుకుంటాము. ఈ 2 కూడా ఆల్మోస్ట్ పక్కనే ఉంటాయి. నైట్ 12:30 అయిపోయిందండి. వెళ్ళేసరికి చాలా జాగ్రత్తగా వెళ్ళాము. పెద్ద ట్రాఫిక్ కూడా లేదనమాట. ఎందుకంటే దసరా హాలిడేస్ అయిపోయినాయి కదా, మోస్ట్ ఆఫ్ దెమ్ రిటర్న్ అయిపోయే ఉంటారు దసరా అయిపోగానే. పొద్దున్నే నేను లేచేసరికి అమ్మేమో కూరగాయలు కొంటా ఉంది. కూరగాయలు మస్ట్ అండ్ షుడ్గా నేను విజయవాడ నుంచి తీసుకెళ్లాల్సిందే అనమాట. ఎవరిది 100 క్యాండిల్ వెలుగుతుంది? చిట్టోడు. అంటే పొద్దు నుంచి వాళ్ళ ఇంట్లో లేడు కాదు, ఉంటాడు కదా ఇంటిలోనే. ఇంట్లో పెళ్లి కొడుకు ఇంటిలో దిగినాడు. ఎక్కడ పైకి ఎక్కితే దిగడుగా, పైకి వెళ్ళాడే. గోంగూర ముద్ద కూర వండుతున్నావా? మటన్ గోంగూర. అవునవును, అదొకసారి వీడియో తీసుకోవాలమ్మా. నాకు రాదు మటన్ గోంగూర చేయటము. ఏం లేదు, మటన్ చేసినట్టు చేసేసి గోంగూర రొయ్యల్లో ఎలా మనం ఉడకబెట్టి ఎలా కలిపేసుకున్నావా అలాగే తెప్పించు. గోంగూర తెచ్చా నేను ఒలవాలి ఇప్పుడు వెళ్ళినాక. నేను పొద్దున ఒలుదాట, నాకు టైం అయితే టైం లేదు, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు ఒలుస్తా వెళ్ళాక. వెళ్ళాలి. రెడీ అవ్వు నువ్వు. ఈ మధ్యకాలంలో విజయవాడలో మాత్రం చాలా కొత్త షాప్స్ వచ్చేసాయండి. నేను ఒకసారి చూసినప్పుడేమో అది అప్పుడే స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇంకా ఫుల్గా స్టాకప్ చేసేసి సేల్స్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడే నేను మా హస్బెండ్ బయటకు వచ్చామన్నమాట. సఖీలో బ్లౌజెస్ ఇచ్చాను, అవి తెచ్చుకోవడానికి వచ్చాము. ఏంటో విజయవాడ రాగానే మన ప్లేస్కి వచ్చాము అన్నట్టు అనిపిస్తుంది. ఏదో ఒకలాంటి ప్రౌడ్ ఫీలింగ్, ఒకలాంటి రాయల్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అది ఇంకా ఊరి మీద అభిమానం అని చెప్పచ్చు. లెఫ్ట్ తీసుకోవాలి. అదేంటో అసలు చాలా ఫీల్ ఎట్ హోమ్ అంటారు కదా, ఆ విజయవాడలో అడుగు పెట్టగానే అసలు ఇదంతా మన ప్లేసే, ఇదంతా మన ఊరే అన్నట్టు ఉంటుంది. ఎంతైనా చిన్నప్పటి నుంచి చూసిన ప్లేస్ కదా.
ఇదంతా కూడా నెక్స్ట్ డే సండే అండి. ఆఫ్టర్నూన్ చెన్నైకి రిటర్న్ అయిపోతున్నాం విత్ హెవీ హార్ట్ అనమాట. ఎంతైనా 2 రోజులు ఉంటే ఏమున్నట్టు అనిపిస్తుంది అసలు. ఉండాలి కదా అమ్మ వాళ్ళ దగ్గర కనీసం ఒక వారం రోజులైనా, అప్పుడే తృప్తి అనమాట. ఆ వారం రోజులు కూడా కాదులేండి, ఒక నెల ఉంటే కానీ అమ్మయ్య ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అనిపిస్తుంది. స్వగృహ ఫుడ్స్ దగ్గర ఆగి చెక్కలు తీసుకుంటున్నాము. ఇక్కడ కానీ స్వీట్ మ్యాజిక్లో కానీ ఎక్కడైనా ఒక చోట తీసుకుంటూ ఉంటా. సరే ఎటు దారిలో వెళ్తున్నాం కదా తీసుకొని వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి ఇక్కడ ఆగాము. బొబ్బట్లు కూడా తీసుకున్నాము. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.